దేవరా 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 ఎక్కడ చూసినా దేవరానే మామ. హైప్ మామూలుగా లేదు. అయితే ఇంకొంచెం హైప్ ఎక్కించుకుందాం ఈ వీడియోతో. లాస్ట్ వరకు చూసేయండి మామ, హెల్ప్ కూడా చేసేయండి. అసలు ఆ ఎలివేషన్ షాట్స్ ఏమైతే ఉన్నాయో నాకు ఇంకా మైండ్లోనే తిరుగుతున్నాయి మామ. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే మైండ్లోనే తిరుగుతున్నాయి. ఆ షార్ట్స్ బిగ్ స్క్రీన్ లో చూడాలని నేనైతే ఎగ్జైట్ చాలా అవుతున్నాను మామ. మీరు ఎలా ఉన్నారో కానీ చాలా మంది అంటున్నారు మెయిన్ షార్ట్స్ అని ట్రైలర్ లో పెట్టేస్తారు కదా, ఇంకా ఇవే హైప్ షాట్ వచ్చే ముందు స్టోరీ అయితే బిల్డ్ అవుతుంది కదా మామ, అది ఎంత దారుణంగా ఉండబోతుందని నేనైతే ఆలోచిస్తున్నాను. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి మామ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ట్రైలర్లో హైప్ షాట్స్ పెట్టడం కామనే మామ, కానీ ఆ హైప్ షాట్ వచ్చే ముందు జరిగే స్టోరీ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫ్యాన్స్ అస్సలు బాధపడక్కర్లేదు. ఆఫ్టర్ RRR తర్వాత అయితే మన ఎన్టీఆర్ని మళ్ళీ మనం చూడగలుగుతున్నాము పెద్ద మూవీలో. సో అందరూ సపోర్ట్ చేయండి. అసలు ఎన్టీఆర్కి ఎలివేషన్ ఏ రేంజ్లో ఇస్తారని నేనైతే ఇమాజినేషన్ చేయలేకపోతున్నాను. మా కొరటాల శివ గారు మరి ఏం ప్లాన్ చేశారో చూడాలి. ఎన్టీఆర్ సార్కి ఇచ్చే ఎలివేషన్స్, ఎన్టీఆర్ డైలాగ్స్ అయితే మీకు మరి చెప్పక్కర్లేదు కదా, చింపి అవతల పారేస్తారు ఎన్టీఆర్ డైలాగ్స్ అయితే మాత్రం. చూడాలి డైలాగ్స్ ఎలా ఉండబోతుందా. డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్ పీక్స్లో ఉంటాయి నాకు తెలిసి. సో ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. నాకు తెలిసి దేవర క్యారెక్టర్ అయితే హైలైట్ ఆఫ్ ది మూవీ అవుతుంది నాకు తెలిసి. సో దేవర క్యారెక్టర్ని నేనైతే ఒక పీక్స్లో చూడాలనుకుంటున్నాను. మీరు కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. చేసుకున్నాను టికెట్స్ చేయకపోతే వెంటనే చేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి. న్యూ ఐడియా ఉంటే కామెంట్ చేయండి మామ, వేరే వీడియోస్ కూడా చేస్తాను. అంతేకాని చూసి చూడనట్టు వెళ్ళిపోకండి.